సహోదరులారా, యాడికి క్రైస్తవ కూడిక గృహం సంఘ సభ్యులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు. సంఘ కార్యక్రమాలలో నెలలో మొదటి గురువారం ఉపవాస ప్రార్థన గనక మీ పనులు, ప్రయత్నములు, కార్యములు ముగించుకొని మీతో పాటు మీ పొరుగువారిని తీసుకుని రావాల్సిందిగా మనవి చేయొచ్చు. ఈ కూడికను ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. ఈ సంవత్సరములో 5 నెలలు మీరు కాపాడి 6వ నెల బహుమానంగా ఇచ్చారు. స్తోత్రములు. ఈ నూతన మాసములో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించుటకు సహాయంను బట్టి ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు కూడా తీర్చారు. జరుగుతున్న ఈ కూడికలో ఆది అంతం అధ్యక్షత వహించి మీరు మహిమ పొందండి. పాటల ద్వారా, వాక్యం ద్వారా మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేయుచున్నాం తండ్రి. ఆమేన్. సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి ప్రారంభం. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళి, వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారుల వలనైన ఇతరుల మనుషులనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయించు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. సుంకరి దూరము నుండి నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికె. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియు చెప్పెను. ప్రార్థన చేశాను. మా యేసు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం.
ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు తీర్చాలి. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, మరికొందరు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. బిషప్ డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించండి. నేను ఆ నెలలో మొదటి గురువారము ఉపవాస కూడిక గనక ఈ విధంగా ప్రార్థించుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు, మరుగుపరచండి. నాతోనూ మాతోనూ ఎంత శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ ఉపమానము చెప్పుటకు ఆయనే ముందు తెలియజేస్తున్నాడు. తామే నీతిమంతులమని తమ్మును తాము నమ్ముకొని దినాలలో చూసారా, భక్తి జీవితములో ఇక లోకములోకి వస్తే లోక సంఘాలు చూస్తే భ్రష్టమైపోయాయి. ఒకప్పుడు ఒక సంఘము వారు ఇతరులతో వందనాలు చెప్పుటకు కూడా అయిష్టపడేవారు. పరలోకం మాదే, మా నాన్నే పరలోకానికి వారసుడు అని అతిశయపడేవారు. ఇప్పుడు భ్రష్టత్వములోకి వెళ్ళిపోయి విశ్వాసి జీవితములో ప్రతి విషయములో తన్ను తాను తగ్గించుకొని ప్రభుని హెచ్చించే విధముగా జీవించాలి. మన పలుకులో, మన ప్రవర్తనలో, మన నడవడిలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు చూపించే విధముగా ప్రవర్తించాలి. కానీ పరిసయ్యుడు డాంబికమైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన ప్రార్థనలో ఇతరులను లేవదీస్తూ ఉన్నాడు. పైగా తాను ప్రభుకిచ్చేది కూడా చెప్పుకుంటున్నాడు. కానీ రెండవ వ్యక్తి ఉన్నాడు, అతడు సుంకరి. ఆకాశం వైపు చూసుటకు కూడా ధైర్యము చాలా కాని మాట మనం చూస్తాం. ఎందుకు? కీర్తనలో ఒక మాట ఉంది, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. అందుకని సుంకరి దేవుని వైపు చూడడానికి కూడా ధైర్యము చాలలేదని. ఎందుకు? తాను చేసిన అలవాట్ల వలన, తాను చేసిన పద్ధతుల వలన, తాను జీవించే విధానం వలన తన మనస్సాక్షి అతనితో గద్దిస్తూ ఉంది. కానీ దినాలలో వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారై పన్ను బిగబట్టుకొని బతుకుతూ ఉన్నారు. కానీ ఇబ్రీ పత్రిక 4:13 ఏముందంటే, ఈ సృష్టించిన సృష్టికర్త యొక్క నేత్రములకు సృష్టిలోని ప్రతిదీ ఆయన నేత్రములకు స్పష్టముగా, నువ్వు తలుపులు వేసుకొని చేసిన, గుహలు వేసుకున్న, రహస్యంగా చేసిన, అరణ్యములో చేసిన, ఒయ్యిలో చేసిన, నువ్వు చేసే ప్రతిదీ. అందుకే 139 కీర్తనలో నేను ఎక్కడికి వెళ్ళదును అంటున్నాడు. నేను ఆకాశం వెళ్తే అక్కడ నువ్వు ఉన్నావు, సముద్రములో ఉంటే అక్కడ నువ్వు ఉన్నావు, నీ నుండి నేను తప్పించుకోలేను అన్నాడు భక్తుడు. రెక్కలు కట్టుకొని అగాధములకు దిగినను
అక్కడను నీ కన్నులు నన్ను చూసెను అనే మాట మనం చూస్తాం. అందుకని ఈ సుంకరి దేవుని వైపు నాకు చూడడానికి కూడా ధైర్యము చాలక తన బలహీనత ఒప్పుకుంటున్నాడు. ప్రార్థన పాప క్షమాపణ కలుగజేస్తుంది. మొదటి మాట ఏం చదువుతాము? యేసు ప్రభు అంటున్నాడు కదా, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి. కనుక మన ప్రార్థనలో అహంభావముతో ఉన్న ప్రార్థన దేవుడు ఆలకించాడు. గర్వముతో చేసిన ప్రార్థన ఆలకించాడు. పిల్లి పాలు తాగుతూ నన్నెవరు చూడరులే అనుకుని నువ్వు ప్రార్థన చేసినా ఆయనకు స్పష్టంగా కనపడుతుంది. అందుకని 50 కీర్తనలు అన్నాడు, వరుసగా ఈ సంగతులను నీ ఎదుట ఉంచి నేను గద్దిస్తాను అంటున్నా. ప్రార్థన పాప క్షమాపణ కలగజేస్తుంది. కారణం 130 కీర్తనలో 4వ వచనం 7వ వచనములు ఏముందంటే, జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యేసు ప్రభు యొద్ద ఆయన క్షమించు దేవుడు. జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. 7వ వచనములో కూడా ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, విమోచనము దొరుకును. క్షమాపణ దొరుకుతుంది, విమోచనం కూడా దొరుకుతుంది. అందుకని అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. కనుక ప్రార్థన పాప క్షమాపణ కలగజేస్తుంది. ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనములో, నేను వారి ఎడల దయగలిగి వారి పాపములను క్షమించెదను అంటున్నాడు. ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనకుండా నేను వారి ఎడల దయగలిగి, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను. కారణమేమి? ఆయన దయగల దేవుడు. ఆ పాపాత్మురాలతో అంటాడు కదా, ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె విస్తార పాపములు క్షమించబడెను. కనుక ప్రార్థన నీకు పాప క్షమాపణ కలగజేస్తుంది. అందుకే యెషయా ప్రవక్త ఆహ్వానిస్తున్నాడు. 1వ అధ్యాయము 18వ వచనంలో, రండి మన వివాదములను తీర్చుకొందుము, మీ పాపములు ఎర్రవైనను అవి కెంపు వలె తెల్లబడును. రండి, ప్రభు దగ్గరికి రండి. యేసు ప్రభు వారు కూడా అన్నారు కదా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేనే నా చిత్తానుసారముగా నీ పాపములను తుడిచివేతును. 2వ మాట, ప్రార్థన పవిత్రపరుస్తుంది. 32వ కీర్తన 5వ వచనములో, యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందు ననుకొంటిని,
నీవు నా పాప దోషములను పరిహరించి ఉన్న ఒప్పుకొందు ననుకొంటిని. ఆ మనసు వస్తే చాలంట, ఆయన క్షమిస్తాడంట. చూసారా, నాతాను దావీదుతో, రాజైన దావీదుతో ఆ మనుష్యుడవు నీవే అన్నప్పుడు నీకేమైనా తలకాయ ఉందా? ఎవడు చేయలేదు, ఎవరు ఏమేమి చేయలేదు, నేనొక్కనే నీకు కనపడుతున్నా అని అనలేదు. నేను యెహోవా దృష్టికి పాపము చేసిన వాడను అన్నాడు. యెహోవా నీ పాపమును పరిహరించెను. ఆ మనుష్యుడవు నీవే అన్నప్పుడు నేను పాపములో పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నువ్వు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అందుకే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని మహాకనికరము పొందు. ఒప్పుకోవాలి. మొదటి యోహాను పత్రికలో అదే కదా, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, తప్పుకొనిన ఎడల కాదు దొరసామే, ఒప్పుకొనిన ఎడల ఆయన నీతిమంతుడును సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కానీ ఒప్పుకోవడంలే, లోకంలో ఉన్న భక్తులను ఏళ్ళు చూపిస్తూ ఉన్నారు. వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా, అసలు నువ్వు చేయలేదా అంటుంది బైబిల్. ఒప్పుకుంటే పాప క్షమాపణ, ఒప్పుకుంటే పవిత్రునివైపోతావు. కానీ చాలామంది ఆధ్యాత్మికంగా నష్టపోతూ ఉన్నారు. ప్రార్థన ధైర్యం ఇస్తుంది. ప్రార్థన ధైర్యం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 13వ వచనం. వారు విద్య లేని పామరులని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన మనుష్యుడు, ఆ మనుష్యుడు వారితో నిలిచి ఉండుట చూసి వారేమియో వారి ధైర్యమును చూసి, కారణమేమి? వారు ప్రార్థించారు, వారు ప్రార్థనా పరులు. వారు వెళుతున్నది ఎక్కడికి వెళ్తున్నారు? వారి ఆధ్యాత్మిక జీవితంలో ప్రభును గణపరిచేకి, ప్రభును మహిమపరిచేకి, ప్రభును గురించి ప్రకటిస్తూ ఉన్నారు. వారి ధైర్యమును చూసి ప్రార్థించుట వలన దేవుడు నీకు ధైర్యం ఇస్తాడు. ప్రతి సమస్యను ఎదుర్కొనే ధైర్యం, వెనకబడే ధైర్యం కాదు. రాత్రి చెప్పుకున్నాం కదా 27 కీర్తన 3లో, దీనిలో నేను ధైర్యమును విడవకుందును, యుద్ధము చేయుటకు దండు దిగినను, నేనైతే దీనిలో ధైర్యమును విడువను. వారి ధైర్యమును చూసి, ప్రార్థన నీకు ధైర్యము కలగజేస్తుంది. ప్రార్థన నిన్ను రెండింతల ఆశీర్వాదము కలగజేస్తుంది. ఎలాగూ
యోబుతో కలిసి యోబు స్నేహితులు దుఃఖముతో ఉపవాసముతో ఉన్నారు. గుర్తుపట్టలేని విధంగా ఉన్నారు. ఇక యోబుతో సంభాషణ కలగజేస్తున్నాడు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? అయినా రే, నువ్వేమన్నా చెప్పింటే చెప్పురా. దేవుని దృష్టిలో ఏమంటున్నాడు యోబు? ఒరే, మీరు ఆదరణకు కడతలా బాధకు కడతలా ఎందుకు వచ్చారా మీరు? పుండును మరింత పిన్నిస్తే గెలికి దాని మీద కారం వేసినట్లు కదరా. మీరు బాధకే కడతలు కానీ ఆదరణకు. ఇప్పుడు 42:10 ఏముందంటే, యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేశాను. ఏం చదువుతాము? యోబు నాకు మొదటి దానికంటే 2 అధికముగా అతనికి దయచేసెను, మరింత అధికముగా. ఎందుకు? తన స్నేహితులు ఎటువంటి వారైనా వారి క్షేమం కొరకు ప్రార్థన చేస్తారు. పైగా యోబే అంటాడు, నా స్నేహితుడైన యోబు పలికినట్లు మీరు యుక్తముగా పలకలేదు అంటాడు. తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. మనం మన ఆత్మీయుల కొరకు ప్రార్థన చేయాలి. వారు రక్షణ పొందడానికి, వారు ప్రభుని అంగీకరించినట్లుగా మన స్నేహితులు ఇతులు శ్రేయాభిలాషులను దేవుని సన్నిధికి నడిపించాలి. వారి క్షేమం కొరకు ప్రార్థించాలి. జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు తన 2 స్నేహితుల కొరకు దాదాపు 50 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. ఒకడు చనిపోయే ముందు నమ్ముకుంటాడు, ఒకడు చనిపోయిన తర్వాత నమ్ముకుంటాడు. కానీ ప్రార్థన వ్యర్థం కాలేదుగా. ప్రార్థన వ్యర్థం కాలేదుగా. మనకప్పుడే ఆమెనంటేనే అట్లా జల్ల 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 నోట్లు రాలాల. అది ప్రార్థన. ఇదేంది సరే, అవంటి క్షణికమైనటివే, తర్వాత మళ్ళా ఉండవు. అట్లా ఉప్పుమని వచ్చిన భక్తులందరూ బొరుగుల వల్ల గాలి కొట్టుకొని పోయినారు. ఒక్క నిలవల్లే. ఆ మధ్య నూనె స్వామి అని వచ్చా. ఏమయ్యేవాడు? చూసారు, స్వస్థతలు ఇలా చేసిన వారందరూ ఆధ్యాత్మికంగా పతనమైపోయి. దేవుని వాక్యానికి విలువ ఇవ్వాలి. దేవుని వాక్యాన్ని భద్రం చేసుకోవాలి. కనుక 2 అధికముగా ఆయన కలగజేసినది. ప్రార్థన స్వస్థపరుస్తుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? ఆ రోగిని స్వస్థపరచును. వస్తుందా? ఆ రోగిని స్వస్థపరచును. ఒకవేళ వాడు పాపములో ఉన్నాడంటే వాడి పాపాలు కూడా క్షమించబడతాయి. అసలు కృతజ్ఞత సభ కూడికలే లేవు, స్తుతి కూడికలే లేవు ఇళ్ళల్లో, ప్రార్థనా కూడికలే లేవు ఇళ్ళల్లో. ఇక స్వస్థత కూడికలు ఉంటాయా? ఎవరు పిలిపిస్తున్నారు చెప్పండి? మా ఇంటికి రండి సహోదరులారా, ప్రార్థన చేయండి అని. ఆ మాత్రం తెలియదు? తెలుసుకోవాలబ్బా. చూసారా? ఏం చెప్పరంట, తెలుసుకొని రావాలంట.
కానీ బైబిల్ అట్లా చెప్పడం లేదు. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడు, కబురు పంపాలి. ఎలీషా కాలములో సునేమురాలు తన బిడ్డ ఎండ దెబ్బకు చనిపోతే తన బిడ్డను తీసుకొని దైవజనుని దగ్గరికి ప్రయాణమైంది. భర్త అడుగుతున్నాడు, ఇప్పుడు అమావాస్య కాదే, ప్రత్యేకమైన దినం కాదే, కానీ వెళ్ళుట మంచిది అని. దైవజనుని యొద్దకు వెళ్ళుట మంచిది. మృతుని సజీవునిగా అప్పగించాడు ఎలీషా. కుటుంబ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న, అప్పులతో చిక్కుకొని పోయిన ఆమె తన భర్తను గురించి ఎలీషా దగ్గర సాక్ష్యం ఇస్తూ ఉంది, దైవజనుని దగ్గర సాక్ష్యం ఇస్తూ ఉంది. నా పెనిమిటి భక్తి గలవాడవని నీవెరుగుదువు కదయ్యా అంటుంది. ఉందా ఈ సాక్ష్యాలు? ధైర్యముతో దైవజనుని ఎదుట తన భర్తను గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది. నా పెనిమిటి భక్తి గలవాడవని నీవెరుగుదవు కదా. ఆయన ఉన్నంత వరకు 3 పువ్వులు 6 కాయలుగా సంసారం విరాజిల్లుతూ ఉంది. ఎప్పుడైతే ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడో సమస్యలు బయటపడి, అప్పులు వాడు వచ్చాడు. ఆ అప్పులు వాడు మా ఆయన ఉన్నంత వరకు మా ఇంటి ముందు ఒక అడుగు కూడా వేయలేదు. అమ్మ, నా వలన నీకేం కావాలి? నీ ఇంటిలో ఏముంది? నా ఇంటిలో కొద్ది నూనె ఉందయ్యా, అది చాలమ్మ నీ అవసరాలు తీర్చడానికి. ఆమె అప్పంతా తీర్చబడును గాక, మిగిలిన దానితో నీవును నీ కుటుంబీకులను చక్కగా బ్రతకండి. ఈనాటి క్రైస్తవ్యము సంఘములో మరి సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి అనే పదాలు పలకడానికి కూడా ఇష్టపడడం లేదు. అలాగైతే దేవుని కార్యాలు ఎలాగ జరుగుతాయి? దేవుని ద్వారా ఎలాగ జవాబు పొందుతావు? భక్తులు అడిగారు, నెహమ్య గ్రంథం చదవండి, 9 వివిధ ప్రార్థనలు ఉన్నాయి. నెహమ్య పని చేయాలన్నా, రాజు దగ్గరికి పోవాలన్నా, జనాన్ని సమీకరించాలన్నా ఆయన చక్కగా బలపరుస్తున్నాడు. కానీ ఆత్మీయంగా నువ్వు ఉంటే ఆ స్థితికి వస్తావు. కానీ లోకం నిన్ను ఏలుతుంది, శరీరం నిన్ను ఏలుతుంది, లోక ఇచ్చల్లో కూడుకొని పోయావుగా. అందుకే ఇర్మియా అన్నాడు, విందురని ఎవరికి చెప్పుదును? వారు దేవుని వాక్యమునందు సంతోషము లేదు కనుకనే ప్రార్థన కూడికలు కూడా ఎగరగొడుతూ ఉన్నారు. పోనీ ఎగరగొట్టిన వారిని ఎందుకు రాలేదు అని అడిగినామనుకో 1,00,000 ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. నేను ఏమైనా చెప్పుకో అంటున్నా. ఎందుకు? వారి హృదయము ప్రభుతో సరిగ్గా ఉండడం లేదు. ఇశ్రాయేలు యొక్క హృదయము ఆయన ఎదుట బొంకుతూ ఉన్నారు, కానీ వారి నాలుక భూసంచారం చేస్తూ ఉన్నారు. జాగ్రత్త. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలంటుంది బైబిల్. ప్రతి వాడును అని అంటుంది బైబిల్. మన ఆధ్యాత్మిక జీవితంలో పరీక్షించుకోవాలి. ప్రార్థన గొప్ప సమస్యలను పరిష్కరిస్తుంది. 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయం 12వ వచనములో యెహోషాపాతు ప్రార్థిస్తున్నాడు కదా. 3 రాజులు యుద్ధానికి వస్తే ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మా దేవా
నీవు వారికి తీర్పు తీర్చవా? మాకు శక్తి చాలదు. చూసారా, ముగ్గురు రాజులు యుద్ధానికి వస్తున్నారు. ఒక రాజుగారు మీద పొరుగు రాజుల సహాయం తీసుకోలే. రాజు ఉపవాసం చాటించాడు. తన ప్రజలందరినీ దేవాలయంలోకి నడిపించుకున్నాడు. తన బలహీనత ఒప్పుకుంటున్నాడు. పైగా ప్రభువా, భూమి మీద మమ్మల్ని కొట్టేయాలని వారు పలు ఆలోచనలు చేయిస్తున్నారు. చూడండి 20వ అధ్యాయంలో చాలా చక్కని మాటలు దొరుకుతాయి. నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తరిమివేయాలని 11వ వచనం, మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేయుటకు వారు బయలుదేరి ఉన్నారు. మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించు. కుమారుని మీద ఏలికలు పోగుపడ్డారంట. 2వ కీర్తన. భూరాజులందరూ మిమ్మల్ని దృష్టించయ్యా, అయ్యా మాకు సహాయం చేయ్యా, ఏం చేయాలన్నా మాకు తోచడం లేదయ్యా, ఏ ఒక్కరూ పలకడం లేదయ్యా, ఏ ఒక్కరూ నోరు మెదపడం లేదయ్యా. అయ్యా నీ కృపను దయచి. దేవుడు ఒక ప్రవక్తను పంపాడండి. ఎవరిని పంపాడు? ఒక ప్రవక్తను పంపాడు. 15వ వచనములో, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఎంత గొప్ప జవాబండి. రాజుగారేమో ఏమంటున్నాడు? మాకేమో తోచడం లేదయ్యా. బలవంతుడు బలహీనుని కొట్టేటప్పుడు ఏమంటాడు మన ప్రాంతంలో? నీకు దిక్కొచ్చినను చెప్పుకోపోరా అంటారు. ఈ రాజుగారు అంటున్నారు, నా దిక్కు నీవే, మా దిక్కు నీవేనయ్యా. వారు తోలివేయుటకు అయ్యా మాకు సహాయం చేయి, నీ కృపను అనుగ్రహించు. ఏం చేయాలన్నా నాకు తోచడం లేదు. అద్భుతమైన సహాయం. 27వ వచనంలో, వారి దేవుడు వారి శత్రువుల మీద విజయమిచ్చి వారిని సంతోషపరిచు. ప్రార్థన సమస్యలను పరిష్కరిస్తుంది. ఇంకా ప్రార్థనలో పోరాడాలి, ప్రార్థనలో ప్రభు వైపు చూడాలి. ప్రార్థన గొప్ప పోరాటం అండి. యాకోబు పోరాడాడు, ఎపప్ర పోరాడాడు. మీరును ప్రార్థనలో ఎల్లప్పుడూ పోరాడువాడై ఉండాలి అన్నారు. కనుక ప్రార్థన పాప క్షమాపణ కలిగిస్తుంది. జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు
నీ యొద్ద క్షమాపణ దొరుకును. ప్రార్థన పవిత్రపరుస్తుంది. యెహోవా సన్నిధిలో నా పాపమును ఒప్పుకొందు ననుకొంటిని, నీవు నా పాపమును పరిహరించి ఉన్నావు. ప్రార్థన ధైర్యం ఇస్తుంది. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకునేను. ప్రార్థన రెండింతల ఆశీర్వాదం ఇస్తుంది. ప్రార్థన స్వస్థపరుస్తుంది. ప్రార్థన గొప్ప సమస్యలను పరిష్కరిస్తుంది. మన ఆధ్యాత్మిక జీవితంలో ఎపప్రవలే ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడువాడు. కనుక సమస్యలు పరిష్కరించబడాలంటే మనం ప్రార్థించాలి. సహోదరులారా, ఈ దినం ఉపవాస కూడిక గనుక మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. సీఎం ఎగ్జామ్ ఎన్నో తేదీ? సహోదరులారా, పాల్ యువకుడు ఈ నెల 11 నుండి సీఎం ఎగ్జామ్ ఉన్నాయి. మరి మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థన చేయాలని కుటుంబ వారి పక్షాన సంఘానికి మనవి చేస్తున్నాం. సహోదరుడు బిషప్ డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా వచ్చినట్లుగా ప్రార్థించండి. మరి ఆసుపత్రి కాలనీ నుండి కానీ, సిఎస్ఐ కాలనీ నుండి కానీ ప్రేరేపణ కలిగిన సహోదరులు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాం.